అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈ నవరాత్రి పండగ వచ్చిందంటే మాకు చాలా రోజు ఒక పండగలాగే ఉంటుంది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతి దేవికి అలంకరణ చేసింటారు. అలాగే జమ్ము చెట్టుకి పూజ చేసుకుంటాము. ఇంకా రోజు దీపారాధన జరుపుకుంటాము. ఇన్ని రోజులు కూడా చాలా విశేషంగానే జరుపుకుంటాము. అందులోనూ ఒకటి సరస్వతి అలంకారం కూడా ఉంటుంది. ఆ రోజు ఎప్పుడంటే సప్తమి రోజు మూల నక్షత్రం వచ్చింటది. ఆ రోజు ఆ దేవికి సరస్వతి రూపం అలంకరణ చేసింటారు. ఆ రోజు విశేషం ఏంటంటే చాలా సరళంగా సరస్వతి పూజను జరుపుకోవాలి. అది ఎలాగా అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అదే కాక అక్షరాభ్యాసం కూడా జరుపుకోవచ్చు. అది ఎలాగనేది కూడా ఈ వీడియోలోనే చెప్తాను. సరస్వతి పూజ జరుపుకోవాలంటే ముందుగా వినాయకుడి పూజ జరుపుకోవాలి. అందుకని మీరు వినాయకుడి విగ్రహం కానీ ఫోటో కానీ లేకపోతే ఒక ఒక్క కానీ లేకుంటే పసుపుతో కానీ ఏదైనా దాంతో వినాయకుడిని రెడీ చేసుకోవాలి. వినాయకుడి పూజ కోసం గరిక అలాగే పూలు, ఆయనకి నైవేద్యానికి కొద్దిగా బెల్లం పెట్టుకోవాలి. తర్వాత సరస్వతి పూజ కోసం సరస్వతి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే పెట్టుకోండి. అవి లేదంటే మీ ఇంట్లో పిల్లలు చదువుతూ ఉంటే ఆ బుక్కులు కన్నా పెట్టుకోవచ్చు. మా ఇంట్లో పిల్లలు చదివే బుక్కులు లేవన్నా మీరు ఏదైనా లెక్కలు రాసుకుంటుంటారు కదా, ఆ డైరీ కానీ లేకపోతే ఒక పెన్ను కానీ పెట్టి దాన్నే సరస్వతి అనుకొని భావించి పూజ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ పూజ చేసుకోవాలనుకున్నారు కదా అక్కడ క్లీన్ చేసుకోవాలి. ఒక టేబుల్ కానీ ఒక పీట కానీ పెట్టుకొని పూజ చేసుకోవాలి. మీకు దేవుని ఇంట్లో ప్లేస్ ఉంటే అక్కడైనా ఈ పూజ జరుపుకోవచ్చు. ముందుగా వినాయకుడిని పూజ చేసుకొని సరస్వతి పూజ చేసుకోవాలి. సరస్వతికి ఇష్టమైన కలర్ అంటే తెలుపు కదా, అందుకని ఆ రోజు మల్లెపూలు కానీ తెల్ల చామంతులు కానీ తీసుకొని పూజ చేయండి. అవి దొరకకపోతే చామంతులైనా పర్వాలేదు. అది దొరకకపోతే మీకు ఏ పువ్వు దొరుకుతో ఆ పువ్వుతో కూడా పూజ చేసుకోవచ్చు. అలాగే ఆమెకి తెల్ల కలర్ ఇష్టం కాబట్టి మీరు కూడా ఆ రోజు పూజ చేసుకునేటప్పుడు మీ పిల్లలకి కానీ మీరు కానీ తెల్ల కలర్ బట్టలను వేసుకుంటే మంచిది. మా దగ్గర తెల్ల కలర్ లేవు, వైట్ లేవు అనుకుంటే ఇలాంటి క్రీమ్ కలర్ కానీ ఏదైనా లైట్ కలర్స్ కానీ అలాంటి బట్టలు వేసుకున్నా మంచిదే. చేసుకునేటప్పుడు మీకు వచ్చిన శ్లోకాలు కానీ వినాయకుడు శ్లోకాలు సరస్వతి శ్లోకాలు కానీ చెప్పుకుంటూ చేస్తే చాలా మంచిది. ఇంకా పూజ చేసిన తర్వాత నెయ్యితో దీపం వెలిగించాలి. పాలతో చేసిన ఏదైనా స్వీట్ నైవేద్యం పెట్టొచ్చు, లేదంటే పెరుగు అన్నం పెట్టొచ్చు, లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానీ పండ్లు కానీ, అది లేకపోతే ఇంత పుట్నాలు బెల్లం చక్కెర ఏదైనా ఒక నైవేద్యానికి పెట్టుకొని ఒక కాయ కొట్టి మంగళారతి చేసుకోవాలి. అక్షంతలు వేసుకొని నమస్కరించుకోవాలి. ఇది సరళంగా పూజ చేసుకునేది. ఇంకా అక్షరాభ్యాసం చేసుకునే వాళ్ళు ఎలా చేసుకోవాలంటే ఈ పూజ అయ్యేటప్పుడు ఒక తట్టలో బియ్యం తీసుకోవాలి. బియ్యం తట్ట నిండుగా వేసి దాని పక్కన పెట్టాలి. మీ ఇంటి పక్కన ఎవరైనా అర్చకులు కానీ పురోహితులు కానీ ఉన్నారంటే వాళ్ళని ఇంటికి పిలవండి. లేదంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా నాన్నమ్మ కానీ అమ్మమ్మ కానీ తాతయ్య కానీ ఎవరన్నా ఉన్నా వాళ్ళతో కూడా రాపించవచ్చు. వాళ్ళు ఎవరు మాకు లేదు దగ్గరలో అంటే తల్లి అందరి తల్లే మొదటి దైవం అని చెప్తారు కదా, అందుకని మీరు తల్లి కూడా అక్షరాభ్యాసం రాపించవచ్చు. ఇప్పుడు పూజ అయిన తర్వాత అదే ప్లేస్లో కింద ఒక పీట కానీ చాప కానీ వేసుకొని కూర్చొని పిల్లల్ని తొడల పైన కూర్చోబెట్టుకొని ఆ బియ్యం పైన శ్రీకారం కానీ ఓంకారం కానీ రాపియాలి. అంటే శ్రీ అథవా ఓం అని పిల్లలతో రాపిస్తే అక్కడ అక్షరాభ్యాసం అయినట్టు. ఇంట్లో ఇలాగా అక్షరాభ్యాసం చేయించుకుంటే మీకు ఎప్పుడైనా మీకు వీలు దొరికినప్పుడు ఇప్పుడు బాసరలో కానీ ఎక్కడ సరస్వతి దేవాలయాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి అక్షరాభ్యాసం చేయించాలని చాలా మందికి ఉంటుంది. అలాంటప్పుడు మీరు హాలిడేస్లో కానీ ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే అప్పుడు మీరు ఏ వారం వచ్చింది, ఏ తిథి వచ్చింది, మా పిల్లోడికి ఏ జంతు ఉంది అన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 2 రోజులు చాలా మంచివి. ఈ నవరాత్రుల్లో వచ్చే సప్తమి మూలా నక్షత్రం రోజు కానీ లేకపోతే శ్రీ పంచమి అని వస్తుంది, వసంత పంచమి అని, అప్పుడైనా సరే ఆ రోజు కూడా సరస్వతి పుట్టినరోజు, ఆ రోజు కూడా ఇలా చేసుకోవచ్చు. ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా మీరు ఇంట్లో ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిది. నేను లాస్ట్ ఇయర్ కూడా వీడియో చేసి చెప్పాను. చాలా మంది పూజ కూడా చేసుకున్నారు. మేము లాస్ట్ ఇయర్ చేసుకున్నాం కదా ఈసారి వద్దేమో అనుకోకండి. ప్రతిసారి ఇలా పూజ చేసుకుంటే సరస్వతి ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. జ్ఞానం అనేది అందరికీ కావాలి. చదువు ఒక్కటే జ్ఞానం కాదు, మనకి జీవితం నడపాలన్నా జ్ఞానం ఉండాలి. అందుకని సరస్వతి పూజ జరుపుకోవాలి. తెలుసుకున్నారుగా సరస్వతి పూజ సింపుల్గా ఇంట్లో ఎలా జరుపుకోవాలనేది. చాలా మందికి ఈ విషయాలు తెలియవు. మీకు తెలిసిన వాళ్ళకి మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా సరస్వతి పూజనే జరుపుకుంటారు. మేము కూడా ఇలా పంచమి రోజు మా కుషలకి ఇంట్లోనే అక్షరాభ్యాసం చేయించాను. ఎందుకంటే మా పిల్లలకి చేయించాలని నాకు చాలా ఉంది కానీ వీలు కాలేదు. అందుకని మా కుషలకైనా చేద్దామనేసి నాకు ఇంట్లోనే
చేతనైనంత అన్ని పండ్లు తెచ్చి పూలు తెచ్చి తెల్ల బట్టలేసి బాగానే నేను అక్షరాభ్యాసం చేయించాము. అది కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. లాస్ట్ ఇయర్ బాసారాకి వెళ్ళి, తెలంగాణలో ఉన్న బాసారాకి వెళ్ళి అక్కడ కూడా అక్షరాభ్యాసం చేయించాము. అక్కడ సరస్వతి పుట్టిన స్థలం అంట, అలా విశేషంగా ఉంటుందనేసి అక్కడికి వెళ్ళి చేయించాము. అది కూడా ఒక లాగ్ చేశాను. ఈ వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్ సూపర్ మామ్ అరుణ ఛానల్లోకి వెళ్ళి చూడండి. అందరూ సరస్వతి పూజను జరుపుకోండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.